సేనతో సేనాని పేరు బాగుంది. అసలు ఎందుకని సేనతో సేనాని అని ఇప్పుడు పేరు పెట్టుకోవాల్సి వచ్చింది? అలాంటి పేరుతో కార్యక్రమం నిర్వహించాల్సి వస్తుంది అంటే ఆసక్తికరమైనటువంటి విషయం. జనసేన పార్టీ అధిష్టానం తన క్యాడర్కి దూరమయ్యింది. తన కార్యకర్తల మనసులో మాటను అమలు చేసేదానికి సిద్ధం కావడం లేదు. కార్యకర్తలు ఒక దిశలో ఆలోచిస్తుంటే ఆ పార్టీ అధినేత అధిష్టానం మరో దిశలో చూస్తుంది అనే మాటకి ఈ టైటిల్ అద్దం పడుతుంది. సేనతో సేనాని అని చెప్పుకోవలసి రావడమే అక్కడ సేనతో ఇన్నాళ్లుగా సేనాని లేరు, ఈ 3 రోజుల పాటు ఉండబోతున్నారు అనే దానికి సంకేతంగా కనిపిస్తుంది. మరి ఈ 3 రోజుల్లోనైనా తొలుత శాసనసభ పక్ష సమావేశం స్టార్ట్ అయింది, ఆ తర్వాత కార్యవర్గ సమావేశం, దాంతోపాటుగా వరుస భేటీలు అయితే జరగబోతున్నాయి. చివరి రోజు విస్తృత స్థాయి సమావేశం పేరుతో వివిధ జిల్లాల నుంచి సమీకరించిన కార్యకర్తలతో సభ జరపబోతున్నారు. వాస్తవానికి అక్కడ సమావేశం నిర్వహించే అవకాశం లేదు. జనాల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం ఉంటుందనేటువంటి గ్యారంటీ కూడా లేదు. దాంతో ఒక సభ జరగబోతుంది. మరి వీటన్నింటి ఫలితం తర్వాత అయినా జనసేనానిలో ఏమైనా మార్పు వస్తుందా అనేది ఇప్పుడు చాలామంది జనసేన కార్యకర్తలు ఎదురు చూస్తున్న అంశం. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ శ్రేణులు ఉత్సాహం కరువయ్యి నిరుత్సాహంలో నెట్టుకొస్తున్నారు. 2024 సాధారణ ఎన్నికలు ఫలితాలు వచ్చేటంత వరకు అత్యంత ఉత్సాహంతో సాగిన చాలామంది ఇప్పుడు నైరాశ్యంలో మునిగిపోతున్నారు. అత్యంత భారీ విజయాలు దక్కించుకుని 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి పార్టీగా భవిష్యత్తులో మరింత బలపడతాం, మరిన్ని నియోజకవర్గాలకు విస్తరిస్తాం, కొత్త నియోజకవర్గాల్లో పాగా వేస్తాం అనేటువంటి ఆశావాహ దృక్పథంతో 2024 ఏడాది చివరి వరకు జనసేన శ్రేణులు కనిపించాయి. కానీ ఆ తర్వాత గడిచిన కొన్ని నెలలుగా రాను వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆ పార్టీ అధినేత రాబోయే 15 ఏళ్ల పాటు కూటమే ఉంటుందని, చంద్రబాబు ప్రభుత్వమే కొనసాగుతుందని చేస్తున్న ప్రకటనలు చాలామంది జనసేన కార్యకర్తలకి రుచించడం లేదు. తమ అధినేత ముఖ్యమంత్రి కావాలని సీఎం అంటూ మీటింగుల్లో అరిచిన స్థాయి నుంచి తమకేమీ పట్టనట్టుగా ఇప్పుడు అధిష్టానం సాగుతున్నటువంటి దశను జీర్ణించుకోలేకపోతున్నారు. మరొక రూపంలో జనసేన పార్టీ కార్యకర్తలకి ఏ నియోజకవర్గంలోనూ ప్రాధాన్యత దక్కడం లేదు, ఆశించినట్టుగా అవకాశాలు రావడం లేదు. ఇది కూడా జనసేన పార్టీ శ్రేణుల్లో అసంతృప్తికి మరొక కారణం. ఇక మూడో కారణం, ప్రధానంగా నామినేటెడ్ పోస్టులు వంటివి ఆశించినటువంటి వాళ్ళు నిరాశలో మునిగిపోక తప్పని పరిస్థితి వచ్చేసింది. అనేక చోట్ల కనీసంగా 3వ వంతు పదవులు తీసుకుంటామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ మాట కాకపోయినా కనీసం 20-25% వస్తాయనుకుంటే 5-10% లోపుగానే పరిమితం అవుతుండడంతో అనేక మంది ఆశలు నీరు గారిపోవలసిన దుస్థితి దాపురిస్తోంది. ఇక 4వ సెక్షన్, జనసేన పార్టీ బలపడితే ఆయా నియోజకవర్గాల్లో చక్రం తిప్పొచ్చని ఆశిస్తున్నటువంటి నేతలు. మొదట పీఆర్పీ, ఆ తర్వాత జనసేన కోసం అన్ని రకాలుగానూ కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళు, తమ పార్టీ బలపడితే నియోజకవర్గ స్థాయిలో తమకు గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉపగ్రహంగానే మిగిలిపోవాల్సిన పరిస్థితి రావడాన్ని ఏ మాత్రం సహించలేకపోతున్నారు. ఇక 5వ సెక్షన్, ఏకంగా ఎమ్మెల్యేలే, సీనియర్ ఎమ్మెల్యేలు కూడా జనసేన అధిష్టానం తీరుతో, జనసేన నాయకత్వ వైఖరితో రగిలిపోతున్నారు. ఆఖరికి తాడేపల్లిగూడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి వాళ్ళు కూడా తమకు ఒక న్యాయం, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు మరొక న్యాయమా అంటూ బహిరంగంగానే చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎట్లా ఎమ్మెల్యే స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు ఉన్న సాధారణ కార్యకర్త వరకు జనసేనలోని వివిధ స్థాయిల్లో క్యాడర్ అంతా రగిలిపోతున్నారు. అధిష్టానం తీరుతో అసంతృప్తిగా ఉన్నారు. ఇవన్నీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ గుర్తించినట్టుగా కనిపిస్తోంది. వాటిని సరిచేసే ప్రయత్నానికి పూనుకుంటారనేటువంటి అభిప్రాయం చాలామందిలో మొదలయ్యింది. మరి ఈ సేనతో సేనాని సందర్భంగా ఆ సమస్యలకు పరిష్కారం చూపుతారా? పవన్ కళ్యాణ్ పార్టీ ఎందుకు పెట్టారంటే ప్రశ్నించడానికే అన్నారు. ఇప్పుడు ఆ పార్టీ శ్రేణులే పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తున్నాయి. మరి జనసేన అలాంటి ప్రశ్నలన్నిటికీ ఈ 3 రోజుల కార్యక్రమం సందర్భంగా సమాధానం చెప్తారా? ఆ సమాధానం క్యాడర్ని సంతృప్తి పరుస్తుందా? సంతృప్తి పరిస్తే మళ్ళీ పూర్వపు ఉత్సాహంతో క్యాడర్ ముందుకు సాగేదానికోసం సైనికులంతా సన్నద్ధమవుతారా? ఇదే జనసేన భౌతవ్యాన్ని నిర్ణయించే కీలకాంశం.